మీరు మీ బీటెక్ అయిపోయిన తర్వాత హైయర్ స్టడీస్ లైక్ ఎంటెక్ లేదా ఎంఎస్సీ చేయాలన్నా లేదా ఏదైనా ఒక గవర్నమెంట్ జాబ్ చేయాలన్నా లేదా అబ్రాడ్లో చదవాలన్నా కూడా ఒక బెస్ట్ ఎగ్జామ్ ఉంది. ఆ ఎగ్జామ్ ఏంటంటే గేట్ ఎగ్జామ్. సో ఈ గేట్ ఎగ్జామ్ వల్ల చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. సో దానికి ప్రిపేర్ అయ్యి ఆ ఎగ్జామ్ని రాస్తే మీరు డెఫినెట్లీ మంచి కెరీర్లోనైతే వెళ్తారు. సో ఆ ఎగ్జామ్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఆ స్టడీ ప్లాన్ ఏంటి, ఎలాంటి బుక్స్ చదవాలి, ఎలాంటి సిలబస్ చదవాలి, అదంతా కూడా మనం ఈ వీడియోలో కవర్ చేసుకుందాం. సో వీడియోని ఎండ్ వరకు చూడండి. ఒక క్లారిటీ అండ్ కాన్ఫిడెన్స్ అనేది డెఫినెట్లీ మీకు వస్తుంది. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మీ యూట్యూబ్ ఛానల్ హర్ష బీటెక్. సో మనం ఈ వీడియోలో గేట్ ఎగ్జామ్ని ఎలా క్రాక్ చేయాలి అనే దాని గురించి మాట్లాడుకుందాం. ఒకవేళ కనుక మీరు ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వీడియోలోనికి వెళ్తే మీరు ఫస్ట్ ఏ ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వాలనుకున్నా కూడా మీరు ఫస్ట్ చేయవలసింది ఏంటంటే ఆ ఎగ్జామ్ గురించి తెలుసుకోండి. ఫస్ట్ అసలు ఎగ్జామ్ అంటే ఏంటి, ఆ ఎగ్జామ్ యొక్క పర్పస్ ఏంటి, అసలు ఎగ్జామ్లో ఏ టైప్ ఆఫ్ సిలబస్ అనేది ఉంటుంది, ఆ ఎగ్జామ్ డ్యూరేషన్ ఎంత, ఇదంతా కూడా అంటే ఎగ్జామ్ గురించి ఒక క్లియర్ అండర్స్టాండింగ్ అనేది మీకు ఉండాలి. అలా క్లియర్ అండర్స్టాండింగ్ ఉన్నప్పుడే మీరు ఆ ఎగ్జామ్కి బెటర్గా ప్రిపేర్ అవ్వగలుగుతారు. సో గేట్ ఎగ్జామ్ గురించి నేను ఒక వీడియో చేశాను, దాన్ని చూడండి. ఫస్ట్ దాన్ని చూసిన తర్వాత దేన్ని చూడండి. మళ్ళీ అదంతా చెప్పాలంటే వీడియో లెంత్ అనేది ఎక్కువ అవుతుంది. సో ఆ వీడియోని చూసిన తర్వాత ఈ వీడియోకి అయితే వచ్చి చూడండి. ఒక బెటర్ అండర్స్టాండింగ్ అనేది మీకు వస్తుంది. ఆ వీడియోని పైన కార్డ్స్లో లేదా కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. డెఫినెట్లీ దాన్ని ఒకసారి చూస్తే మీకు గేట్ ఎగ్జామ్ అంటే ఏంటి అనేది ఒక క్లియర్ అండర్స్టాండింగ్ అయితే వస్తుంది. షార్ట్గా చెప్పాలంటే ఈ గేట్ ఎగ్జామ్కి ఎలిజిబిలిటీ ఎవరంటే ఎవరైతే బీటెక్ 4th ఇయర్ చదువుతున్నారో లేదా గ్రాడ్యుయేషన్ని కంప్లీట్ చేసిన స్టూడెంట్స్ ఉంటారు కదా, వాళ్ళందరూ కూడా ఈ గేట్ ఎగ్జామ్కి ఎలిజిబుల్. ఈ గేట్ ఎగ్జామ్లో మీకు మొత్తం 65 క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. 65 క్వశ్చన్స్కి మీకు 100 మార్క్స్ అనేవి అవార్డ్ చేస్తారు. ఈ గేట్ ఎగ్జామ్ మొత్తం మీకు 3 అవర్స్లో ఉంటుంది. సో 3 అవర్స్లో మీరు డెఫినెట్లీ 65 క్వశ్చన్స్ అనేవి అటెంప్ట్ చేయాలి. ఈ ఎగ్జామ్లో మీకు మొత్తం ఎంసీక్యూస్ ఉంటాయి, ఎంఎస్క్యూస్ ఉంటాయి, న్యూమెరికల్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్ కూడా ఉంటాయి. ఇప్పటివరకు మీకు ఎంసీక్యూస్ తెలుసు, ఎంఎస్క్యూస్ తెలుసు, బట్ న్యూమెరికల్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్ అనేవి ఇక్కడే స్టార్ట్ అవుతాయి. ఆ న్యూమెరికల్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్ అంటే సింపుల్గా మీరు ఆ క్వశ్చన్ ఉంటుంది కదా, ఆ క్వశ్చన్కి ఆన్సర్ని ఫైండ్ అవుట్ చేసి మీరు మాన్యువల్గా కీబోర్డ్లో ఎంటర్ చేయాలి. అవే న్యూమెరికల్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్ అనేవి. ఆ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా మీకు ఈ 65 క్వశ్చన్స్లో ఇంక్లూడ్ అయి ఉంటాయి. సో ఇది గేట్ ఎగ్జామ్ గురించి. సో ఇంకా మీకు ఫుల్ డీటెయిల్స్ కావాలంటే ఆ వీడియోని అయితే చూసి తర్వాత ఈ వీడియో చూడండి. ఇక మీరు వన్స్ ఎగ్జామ్ గురించి తెలుసుకున్న తర్వాత స్టడీ ప్లాన్ విషయానికి వద్దాం. స్టడీ ప్లాన్ ఏంటంటే స్టడీ ప్లాన్లో ఫస్ట్ మీరు చేయవలసింది ఏంటంటే మీకున్న సిలబస్ని తెలుసుకోండి. ఎందుకంటే సిలబస్ని తెలుసుకుంటేనే కదా ఏ టైప్ ఆఫ్ సబ్జెక్ట్స్ ఉన్నాయి, ఏ టైప్ ఆఫ్ కాన్సెప్ట్స్ ఉన్నాయి, అసలు మీరు ఏం చదవాలి అనేది తెలుస్తుంది. ఫస్ట్ మీరు గేట్ వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి సిలబస్ని అయితే చెక్ చేయండి. చెక్ చేసి ఏం సిలబస్ ఎంత ఉందో అది రాసుకోండి, లేకపోతే పీడిఎఫ్స్ అయినా డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. సో దట్ మీకు అవే చాలా హెల్ప్ఫుల్ అనేవి అవుతాయి. అవే చెప్తుంది అసలు మీరు ఏం చదవాలి అనే దాని గురించి. సో వన్స్ మీరు సిలబస్ తెలుసుకున్న తర్వాత ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి. ప్రిపరేషన్ ఎలా స్టార్ట్ చేయాలంటే మీరు ఫస్ట్ ఏవైతే బేసిక్ కాన్సెప్ట్స్ ఉన్నాయో వాటన్నింటినీ రివైజ్ చేయండి. మీరు బీటెక్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్లో బేసిక్స్ కాన్సెప్ట్స్ అంటే మీరు చదువుతారు. ఏం బేసిక్ కాన్సెప్ట్స్ అంటే మీ కోర్ సబ్జెక్ట్స్ ఉన్నాయి కదా, లైక్ డేటా స్ట్రక్చర్స్ అని కావచ్చు, డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ అని కావచ్చు, ఆపరేటింగ్ సిస్టమ్స్ అని కావచ్చు, లేదా కోడింగ్ లాంగ్వేజెస్ లైక్ C++, జావా, పైథాన్, ఇవన్నీ మీ కోర్ సబ్జెక్ట్స్ ఉన్నాయి కదా, ఆ కోర్ సబ్జెక్ట్స్ యొక్క బేసిక్స్ అనేటివి రివైజ్ చేయండి. ఎందుకంటే మీరు చదివినప్పుడు ఎంతో కొంత నాలెడ్జ్ అయితే గెయిన్ చేసుకుంటారు. ఆ గెయిన్ చేసుకున్న దాన్ని రివైజ్ చేసుకోండి. మీరు బేసిక్స్లో ఎంత పర్ఫెక్ట్గా ఉంటే మీరు ఆ సబ్జెక్టులో అడ్వాన్స్కి వెళ్ళినా కూడా మీరు ఈజీగా అర్థం చేసుకోగలుగుతారు. ఈజీగా సబ్జెక్ట్ అనేది మీకు అర్థమవుతుంది. సో అందుకే బేసిక్స్ కాన్సెప్ట్స్ అనేటివి మంచిగా ప్రిపేర్ అవ్వండి. బేసిక్స్ని మంచిగా ప్రిపేర్ అయినప్పుడే మీరు సబ్జెక్ట్ అడ్వాన్స్కి వెళ్ళినప్పుడు కూడా ఈజీ అండర్స్టాండింగ్ అనేది ఉంటుంది. ఆ బేసిక్సే మీకు అన్ని విషయాల్లో హెల్ప్ఫుల్ అవుతుంది. ఈ గేట్ ఎగ్జామ్ అనే కాదు, మీకు ప్లేస్మెంట్స్ విషయంలోనైనా, మీరు సబ్జెక్ట్ విషయంలో నాలెడ్జ్ని గెయిన్ చేసుకోవడం విషయంలోనైనా కూడా అన్ని విషయాల్లో మీ బేసిక్స్ అనేవి చాలా హెల్ప్ఫుల్ అవుతాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూస్ చేసుకుంటే ఏదైనా హౌస్కి పునాది ఎంత ఇంపార్టెంటో మీ సబ్జెక్ట్కి బేసిక్స్ అనేవి అంత ఇంపార్టెంట్. అందుకే ప్రతి వీడియోలో నేను ఇదే చెప్తాను, మీరు ఏ సబ్జెక్టుని చూస్ చేసుకున్నా బేసిక్స్ అనేవి అసలే స్కిప్ చేయవద్దు. బేసిక్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. అందుకే మీరు ప్రిపరేషన్లో ఫస్ట్ బేసిక్స్ని రివైజ్ చేయండి. వాటికి టైం ఎక్కువ పోయినా పర్లేదు, బట్ బేసిక్స్ మాత్రం పర్ఫెక్ట్గా నేర్చుకోండి. వన్స్ మీరు బేసిక్స్ని కంప్లీట్ చేసిన తర్వాత సబ్జెక్ట్స్తో స్టార్ట్ చేయండి. సబ్జెక్ట్స్ని ప్రిపేర్ అవ్వడం స్టార్ట్ చేయండి. ఒక్క సబ్జెక్ట్ని చూస్ చేసుకోండి. చూస్ చేసుకున్న తర్వాత దాన్ని మెల్లిగా ప్రిపేర్ అవ్వండి. ప్రిపేర్ అయ్యేటప్పుడే మీకు అర్థమవుతుంది ఏ టైప్ ఆఫ్లో ప్రిపేర్ అవ్వాలి అనే దాని గురించి. ఒక బెస్ట్ సబ్జెక్ట్ ఏంటిదంటే ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్. ఈ సబ్జెక్ట్ ఎందుకు చెప్తున్నానంటే ఇది ఒక మంచి హై స్కోరింగ్ సబ్జెక్ట్, ఆ తర్వాత ఈజియెస్ట్ సబ్జెక్ట్ కూడా. ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్తో
స్టార్ట్ చేయండి. నాకు తెలిసి అయితే దాంతో స్టార్ట్ చేస్తే మీకు ఒక క్లారిటీ వస్తుంది, కాన్ఫిడెన్స్ వస్తుంది, అట్ ద సేమ్ టైం మీరు హై స్కోర్ని కూడా గెయిన్ చేయగలుగుతారు. మీరు సబ్జెక్ట్ని చదివేటప్పుడు ఎలా ప్రిపేర్ అవ్వాలి అంటే మీరు ఒక కాన్సెప్ట్ని చదివిన తర్వాత దానికి రిలేటెడ్ పీవైక్యూస్ని సాల్వ్ చేయాలి. పీవైక్యూస్ని సాల్వ్ చేసినప్పుడు మీకు అర్థమవుతుంది పాస్ట్ ఇయర్స్ క్వశ్చన్స్ అనేటివి ఎలా ఇచ్చారు, ఈ చాప్టర్ నుంచి లేదా మీరు చదివిన కాన్సెప్ట్ నుండి ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చాయి, ఆ క్వశ్చన్స్ని మీరు అటెంప్ట్ చేయగలుగుతున్నారా లేదా, క్వశ్చన్ని కరెక్ట్గా అండర్స్టాండ్ చేసుకుంటున్నారా లేదా, ఇదంతా కూడా ఎప్పుడు అర్థమవుతుందంటే మీరు కాన్సెప్ట్ చదివిన వెంటనే దాని రిలేటెడ్ పీవైక్యూస్ని మీరు సాల్వ్ చేసినప్పుడు. సో అందుకే మీరు ఏదైతే కాన్సెప్ట్ చదువుతారో కాన్సెప్ట్ చదివిన వెంటనే దాని రిలేటెడ్ పీవైక్యూస్ అనేటివి సాల్వ్ చేయండి. వాటిని సాల్వ్ చేసినప్పుడే మీకు బెటర్ క్లారిటీ అనేది వస్తుంది. సో ఈ విషయాన్ని మాత్రం అసలే మర్చిపోకండి. ప్రతిరోజు మీరు క్లాసెస్ వింటా, థియరీ వింటా వెళ్తానే అంటే అసలే సెట్ అవ్వదు. మీరు విన్న తర్వాత దాన్ని సాల్వ్ చేయాలి. సాల్వ్ చేస్తేనే మీరు పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయినట్టు. లేదంటే ఏదో చదువుతున్నామా అంటే అంతే చదువుతున్నాం అన్నట్టు ఉంటుంది. బట్ మీరు పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయినట్టు మాత్రం అసలే ఉండదు. మీరు పర్ఫెక్ట్గా ప్రిపేర్ కావాలంటే పీవైక్యూస్ని ఖచ్చితంగా సాల్వ్ చేయాలి. మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన వెంటనే ఫస్ట్ బేసిక్స్ని రివైజ్ చేసుకోండి. ఆ తర్వాత సబ్జెక్ట్స్ తోటి స్టార్ట్ చేయండి. సబ్జెక్ట్స్ ఆల్రెడీ మీరు తెలుసుకుంటారు కదా ఫస్టే. సో ఒక్కొక్క సబ్జెక్ట్స్ తోటి స్టార్ట్ చేయండి. ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ తోటి స్టార్ట్ చేయండి. అది బెటర్, ఈజీ, మంచిగా ఉంటుంది. ఆ తర్వాత దాంతోపాటు యాప్టిట్యూడ్ కూడా ఉంటుంది. దాన్ని కూడా అసలు మిస్ అవ్వకండి. అదేంటంటే ఈజీ ప్లస్ హై స్కోరింగ్. దాన్ని కొంచెం లాజికల్గా మీరు అర్థం చేసుకుంటే ఈజీగా అటెంప్ట్ చేయగలుగుతారు. యాప్టిట్యూడ్ని కూడా చదవండి. వన్స్ మీరు చదివేటప్పుడు సింపుల్గా కాన్సెప్ట్ని, థియరీని చదవడం కాకుండా పీవైక్యూస్ని కూడా సాల్వ్ చేయండి. ఇది ఒక బెస్ట్ స్టడీ ప్లాన్. అంటే ఇది ఇలా మీరు కనుక ఫాలో అయ్యి కంటిన్యూగా కన్సిస్టెంట్గా వెళ్తే ఈజీగా మీరు ప్రతి సబ్జెక్ట్ని కంప్లీట్ చేసి ఈజీగా మీకు ఒక బెటర్ అండర్స్టాండింగ్ అనేది ఉంటుంది. ఒకవేళ వెంటనే ఎగ్జామ్ కండక్ట్ చేసినా కూడా రాసేటట్టు మీరైతే ఉంటారు. సో అందుకే ఈ స్టడీ ప్లాన్ అనేది ఫాలో అవ్వండి. ఈజీగా మీరు ఎగ్జామ్ని అటెంప్ట్ చేయగలుగుతారు. ఆ తర్వాత సబ్జెక్ట్ విషయానికి వస్తే మీకు 80% ఆఫ్ క్వశ్చన్స్ అనేటివి మీ కోర్ సబ్జెక్ట్స్ నుండే ఉంటాయి. సో అందుకే చెప్తున్నాను కదా, కోర్ సబ్జెక్ట్స్ మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయండి. మీరు వెదర్ ఈసీఈ అయినా లేదా సిఎస్సి అయినా, త్రిబుల్ అయినా ఎవరైనా పర్లేదు, మీ కోర్ సబ్జెక్ట్స్ ఉంటాయి కదా, ఆ కోర్ సబ్జెక్ట్స్ని మంచిగా చదవండి. మంచిగా చదివితే 80% ఆఫ్ క్వశ్చన్స్ అనేటివి మీ కోర్ సబ్జెక్ట్స్ నుండే కవర్ అవుతాయి. ఆ తర్వాత మీరు వాడవలసిన బుక్స్ ఏంటివంటే స్టాండర్డ్ బుక్స్ ఉంటాయి. సో స్టాండర్డ్ బుక్స్ గేట్ ఎగ్జామ్కి ఉంటాయి. ఆ బుక్స్ ఎలా అంటే కాన్సెప్ట్ ఉంటుంది, కాన్సెప్ట్ రిలేటెడ్ పీవైక్యూస్ ఉంటాయి, మళ్ళీ కాన్సెప్ట్ రిలేటెడ్ పీవైక్యూస్ ఉంటాయి. అలాంటి బుక్స్ ఉంటాయి కదా, వాటిని ఎక్కువగా ప్రిఫర్ చేయండి. అలాంటివి ప్రిఫర్ చేస్తే ఏంటంటే మీరు థియరీ దొరుకుతుంది, అట్ ద సేమ్ టైం మీకు ప్రాబ్లమ్ సాల్వింగ్ కూడా దొరుకుతుంది అక్కడే. సో అవి రెండు మీరు ఎట్ ఎ టైం కంప్లీట్ చేయవచ్చు. సో అందుకే అట్లాంటి బుక్స్ని ప్రిఫర్ చేయండి ఎక్కువగా. అలాగే బుక్స్ని మీరు ప్రిఫర్ చేసేటప్పుడు అన్ని బుక్స్ తెచ్చుకొని లైన్ బై లైన్ చదువుదాం అన్నట్టు కాదు. ఒక బుక్ని చూస్ చేసుకోండి. ఒక బుక్ని చూస్ చేసుకున్న తర్వాత దాన్ని ఫినిష్ చేయండి. ఎందుకంటే కాన్సెప్ట్ ఏదైనా కూడా బుక్స్లో కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. కాన్సెప్ట్ అదే, బట్ ఆ వే ఆఫ్ కాన్సెప్ట్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. అంతేగాని వేరే కంటెంట్ అయితే అసలే ఉండదు కదా. సో అందుకే అన్ని బుక్స్ని చదవడం కంటే ఏదైనా ఒక బుక్ని చదవండి. ఒక బెటర్ అండర్స్టాండింగ్, ఆ తర్వాత బెటర్ క్లారిటీ అనేది మీకు డెఫినెట్లీ ఉంటుంది. ఆ తర్వాత నెక్స్ట్ పాయింట్ ఏంటంటే వన్స్ మీరు సబ్జెక్ట్స్ని ఫినిష్ చేసిన తర్వాత పీవైక్యూస్ని సాల్వ్ చేసేటప్పుడు కూడా మీరు రివిజన్ అండ్ ప్రాక్టీస్ అనేది మ్యాండేటరీగా చేయండి. ఎప్పుడైతే మీ సబ్జెక్ట్స్ని కంప్లీట్ చేస్తారో, ఆ తర్వాత ఎప్పుడైతే మీరు పీవైక్యూస్ని సాల్వ్ చేయడం కూడా కంప్లీట్ చేస్తారో, రివిజన్ అండ్ ప్రాక్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్. నేను కాన్సెప్ట్ తర్వాత వెంటనే పీవైక్యూస్ని చదివాను కదా అంటే అది అసలే సరిపోదు. మళ్ళీ మీరు చాలా ప్రాక్టీస్ చేయాలి. ఎట్ ద సేమ్ టైం రివిజన్ చేయాలి. మీరు ఏ ఎగ్జామ్ అయినా కూడా చూస్ చేసుకోండి. వితౌట్ రివిజన్ వీ కాంట్ క్రాక్ ఎనీథింగ్. ఎందుకంటే రివిజన్ ఏం చేస్తుందంటే మీకు క్లారిటీని ఇస్తుంది. మీరు సబ్జెక్ట్ చదివేటప్పుడు మీకు కాన్ఫిడెన్స్ మాత్రమే వస్తుంది, బట్ రివిజన్ మాత్రం మీకు క్లారిటీ ఇస్తుంది. అంటే మీకు సింపుల్గా చెప్తాను వినండి. మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక సబ్జెక్ట్ చదివారు కదా, ఆ సబ్జెక్ట్ని మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయమన్నప్పుడు మీరు కొంచెం మిస్టేక్స్ పోతూ ఇట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఎప్పుడు మీరు జస్ట్ వన్ టైం చదివినప్పుడు. అదే సబ్జెక్ట్ని చదివిన తర్వాత మళ్ళీ రివిజన్ చేశారనుకోండి, మీరు ఒక్క మిస్టేక్ లేకుండా కూడా క్లియర్గా మీరు వేరే వాళ్ళకు కూడా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారు. అది రివిజన్ వల్ల వచ్చే క్లారిటీ అనేది. కాన్ఫిడెన్స్ వేరు, క్లారిటీ వేరు. మీకు క్లారిటీ రావాలంటే ఖచ్చితంగా రివిజన్ అనేది మ్యాండేటరీ. రివిజన్ చేస్తేనే మీకు సబ్జెక్ట్ విషయంలో చాలా గ్రిప్ ఉంటుంది. మీరు ఏమైనా కాన్సెప్ట్స్ మర్చిపోయినా మళ్ళీ రీగెయిన్ చేసుకోవచ్చు. ఎక్కడైనా అర్థం కాని పార్ట్ ఉన్నా మళ్ళీ మీకు అర్థమవుతుంది. ఏదైనా మీకు క్లియర్ అండర్స్టాండింగ్ అండ్ క్లారిటీ అనేది ఖచ్చితంగా ఉంటుంది. సో అందుకే రివిజన్ మాత్రం ఖచ్చితంగా
చేయండి. ఆ తర్వాత ప్రాక్టీస్ కూడా చేయండి. ప్రాక్టీస్ అంటే ఏంటంటే ఓన్లీ పీవైక్యూస్ బుక్స్ ఉంటాయి, ఆ పీవైక్యూస్ని బుక్స్ తీసుకొచ్చుకొని మంచిగా ప్రాక్టీస్ చేయండి. వాటిని ప్రాక్టీస్ చేస్తే ఏంటంటే మీరు క్వశ్చన్ని ఏ టైప్ ఆఫ్లో అర్థం చేసుకుంటున్నారు, ఒక క్వశ్చన్ని ఎంతసేపు అటెంప్ట్ చేయగలుగుతున్నారు, అసలు క్వశ్చన్ అండర్స్టాండింగ్ అనేది మీకు ఉందా లేదా, ఆ తర్వాత సాల్వింగ్ అనేది ఏ వే ఆఫ్లో చేయగలుగుతున్నారు, త్వరగా చేయగలుగుతున్నారా, ఏమైనా లేట్ అవుతుందా, ఇదంతా ఇక్కడ తెలుస్తుందంటే మీరు పీవైక్యూస్ని సాల్వ్ చేసేటప్పుడు తెలుస్తుంది. ఒక పీవైక్యూ సాల్వ్ చేయాలంటే చాలా కష్టం అవుతుంది ఫస్ట్లో, బట్ ఎప్పుడైతే మీరు ప్రాక్టీస్ చేస్తా ఉంటారో అప్పుడు మీరు పర్ఫెక్ట్ అవుతారు. అప్పుడు మీకు ఒక బెటర్ అండర్స్టాండింగ్, కాన్ఫిడెన్స్ కూడా వస్తుంది. ఫస్ట్ క్వశ్చన్ని సాల్వ్ చేసినప్పుడు ఎలా ఉంటుందంటే అసలు నేను ఈ గేట్ ఎగ్జామ్ని రాయలేను, ఈ పీవైక్యూస్ని సాల్వ్ చేయడం ఇంత టఫా, అసలు ఏంటి నేను సాల్వ్ చేయగలుగుతానా చేయలేనా అనేటటువంటి డౌట్ అనేది మీకు ఉంటుంది. బట్ వన్స్ ఎప్పుడైతే మీరు ప్రాక్టీస్ చేస్తారో మీరు ఈజీగా సాల్వ్ చేయగలుగుతారు. ఈజీగా చాలా, ఈ గేట్ ఎగ్జామ్ అనేది చాలా టఫెస్ట్ ఎగ్జామ్ కదా, బట్ ఆ టఫెస్ట్ ఎగ్జామే మీ ప్రాక్టీస్ వల్ల ఈజీగా మారుతుంది. సో ప్రాక్టీస్ అనేది కూడా చాలా మ్యాండేటరీ. ఈ పాయింట్ని మాత్రం అసలు మర్చిపోకండి. రివిజన్ ఆ తర్వాత ప్రాక్టీస్ అనేది ఖచ్చితంగా మ్యాండేటరీ. ఫైనల్లీ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఏంటంటే మాక్ టెస్ట్లని ఖచ్చితంగా అటెంప్ట్ చేయండి. మాక్ టెస్ట్ లెవెల్ అడ్వాంటేజ్ ఏంటిదంటే మీకున్న 3 అవర్స్లో మీరు 65 క్వశ్చన్స్ని అటెంప్ట్ చేస్తున్నారా లేదా, ఆ తర్వాత న్యూమెరికల్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి కొంచెం కొత్త కదా మీకు, వాటిని ఎలా అటెంప్ట్ చేయాలి, ఆ తర్వాత ఎంసీక్యూస్ని ఎలా అటెంప్ట్ చేయాలి, ఆ తర్వాత క్వశ్చన్ని ఎంతసేపట్లో మీరు అర్థం చేసుకుంటున్నారు, ఇవంతా కూడా మీరు మాక్ టెస్ట్ని అటెంప్ట్ చేసినప్పుడు అయితే తెలుస్తుంది. సో అందుకే డెఫినెట్లీ మాక్ టెస్ట్లను అయితే ఖచ్చితంగా అటెండ్ అవ్వండి. మాక్ టెస్ట్లను అటెండ్ అయినప్పుడే మీకు బెటర్ అండర్స్టాండింగ్ అనేది ఉంటుంది. ఒక ఎగ్జామ్ని 3 అవర్స్లో ఎలా రాయాలి, ఆ తర్వాత ఎగ్జామ్ని మీరు ఏ రీతిగా అటెంప్ట్ చేస్తున్నారు, అవన్నీ కూడా మాక్ టెస్ట్లోనూ మీకు తెలుస్తుంది. ఇది ప్రాసెస్ వచ్చేసి మీరు గేట్ ఎగ్జామ్కి బెటర్గా ప్రిపేర్ అవ్వాలంటే ఫస్ట్ ఎగ్జామ్ గురించి తెలుసుకోండి. ఆ తర్వాత స్టడీ ప్లాన్ నేను చెప్పాను కదా, ఫస్ట్ బేసిక్స్ని చదివి, ఆ తర్వాత సబ్జెక్ట్స్ని చదివి, ఆ తర్వాత పీవైక్యూస్ని సాల్వ్ చేయండి. ఆ తర్వాత బుక్స్ కూడా మంచి స్టాండర్డ్ బుక్స్ని చూస్ చేసుకోండి. ఆ తర్వాత ఏదో ఒక బుక్ చూస్ చేసుకోండి. అన్నీ చూస్ చేసుకోవడం అంటే అది అంతా మీకు కన్ఫ్యూజన్ అనేది ఉంటుంది. ఆ తర్వాత మీరు బుక్స్ని చూస్ చేసుకున్న తర్వాత వన్స్ మీ ప్రిపరేషన్ కంప్లీట్ అయిన తర్వాత ప్రాక్టీస్ అండ్ రివిజన్ అనేది ఖచ్చితంగా మ్యాండేటరీ. అవి రెండు ఉంటేనే మీరు గేట్ ఎగ్జామ్ని పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవ్వగలుగుతారు, పర్ఫెక్ట్గా అటెంప్ట్ చేయగలుగుతారు. వన్స్ మీ రివిజన్ ఆ తర్వాత ప్రాక్టీస్ కూడా కంప్లీట్ అయిన తర్వాత మాక్ టెస్ట్లు ఎంబడబడండి. మాక్ టెస్ట్లను మంచిగా అటెంప్ట్ చేయండి. మంచిగా అటెంప్ట్ చేసినప్పుడు క్లియర్గా మీరు ఒక గేట్ ఎగ్జామ్ రాసే పర్సన్ లెక్క ఎలిజిబుల్ కావచ్చు. గేట్ ఎగ్జామ్ అనేది ద టఫెస్ట్ ఎగ్జామ్, బట్ ఆ టఫెస్ట్ ఎగ్జామ్ కనుక మీరు ఈ పాయింట్స్ని ఫాలో అయితే ఈజియెస్ట్ ఎగ్జామ్గా మార్చుకోవచ్చు. ఈ ఎగ్జామ్ వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. మీరు జాబ్ చేయాలన్నా లేదా మీ హైయర్ స్టడీస్ చేయాలన్నా దిస్ ఈస్ ద బెస్ట్ ఎగ్జామ్. ఈ ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వడం వల్ల మీకు ఈ బెనిఫిట్సే కాదు, మీ ప్లేస్మెంట్స్ కూడా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఎందుకంటే ప్లేస్మెంట్స్లో ఎక్కువగా అడిగేది కోర్ సబ్జెక్ట్సే కదా, ఆ కోర్ సబ్జెక్ట్స్ని మీరు మంచిగా ప్రిపేర్ అయితే మీ ఇంటర్వ్యూలో కావచ్చు లేదా మీ ఏ విషయంలోనైనా గేట్ ఎగ్జామ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్, చాలా యూస్ఫుల్ అనేది అవుతుంది ఒక బీటెక్ స్టూడెంట్కి. సో ఇది గేట్ ఎగ్జామ్ గురించి. ఫైనల్గా కొన్ని టిప్స్ చెప్తాను, కేర్ఫుల్గా వినండి. మీరు ఎప్పుడైతే కాన్సెప్ట్స్ని చదువుతున్నారో కాన్సెప్ట్స్ మీద మంచిగా ఫోకస్ చేయండి. ఎందుకంటే ఇంజనీరింగ్లో కోర్ సబ్జెక్ట్స్ అనేవి కొంచెం కన్ఫ్యూజ్డ్గా ఉంటాయి. సో కాన్సెప్ట్స్ని చదివేటప్పుడు ఫోకస్డ్గా ఉన్నప్పుడు మాత్రమే చదవండి. మీకు ఇంట్రెస్ట్ లేనప్పుడు ఏదో చదివినామా అంటే చదివినట్టు కాదు. మీకు ఇంట్రెస్ట్ ఉన్నప్పుడే ఒక 10 minutes గ్యాప్ తీసుకున్న పర్లేదు, బట్ మీరు ఇంట్రెస్ట్ తోటి ఫోకస్డ్గా చదివినప్పుడే ఆ సబ్జెక్ట్స్ అనేటివి మీకు క్లియర్గా అర్థమవుతాయి. ఇది ఫస్ట్ టిప్. సెకండ్ థింగ్ ఏంటిదంటే న్యూమెరికల్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్ ఉన్నాయి కదా, వాటిని బాగా ప్రాక్టీస్ చేయండి. బాగా ప్రాక్టీస్ చేసినప్పుడు మీకు ఎగ్జామ్లో చాలా ఈజీ అనేది అవుతుంది. థర్డ్ టిప్ ఏంటిదంటే షార్ట్ కట్స్ ఉంటాయి, లైక్ ఏదైనా ఫార్ములాస్ని గుర్తుపెట్టుకోవడం అని కావచ్చు, లేదా కాన్సెప్ట్ అర్థం కానప్పుడు ఈజీగా అర్థం చేసుకోవడానికి కావచ్చు, లేదా ఏదైనా షార్ట్ కట్స్ అనేవి ఉంటాయి ఈజీగా అటెంప్ట్ చేయడానికి. ఆ షార్ట్ కట్స్ మీకు వన్స్ మీరు యూట్యూబ్లోనికి ఎంటర్ అయితే చాలా కంటెంట్ అనేది ఉంది రిలేటెడ్ గేట్ ఎగ్జామ్. సో ఒక్కసారి మీరు సెర్చ్ చేయండి షార్ట్ కట్స్ గురించి. చాలా షార్ట్ కట్స్ అనేవి మీకు చాలామంది ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో వాటిని ఫాలో అవ్వడం వల్ల ఏంటంటే మీరు 3 అవర్స్లో ఈజీగా త్వరగా మీ క్వశ్చన్స్ని అటెంప్ట్ చేయగలుగుతారు. ఆ తర్వాత లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఏంటంటే స్టే కన్సిస్టెంట్. కన్సిస్టెన్సీ అనేది ప్రతి విషయంలో చాలా ఇంపార్టెంట్. ఇన్ కేస్ మీరు కన్సిస్టెంట్గా ఉంటేనే గేట్ ఎగ్జామ్ని ఈజీగా క్రాక్ చేయగలుగుతారు. ఏదో 1 month చదివి మిగతా 2 months ఖాళీగా ఉండి మళ్ళీ నెక్స్ట్ మంత్ స్టార్ట్ చేస్తే మీరు అప్పుడు చదివింది గుర్తుండదు, మళ్ళీ ఏం చదవాలో అర్థం కాదు. అంటే అంతా మీరు ఫస్ట్ ఆ 1 month ప్రిపేర్ అయిందంత వేస్ట్ అయితే అది మళ్ళీ ఫ్రెష్గా స్టార్ట్ చేయవలసి వస్తుంది. సో అలా కాకుండా ఉండాలంటే కన్సిస్టెన్సీని మెయింటైన్ చేయండి. కన్సిస్టెంట్గా కనుక మీరు చదివితే ద టఫెస్ట్ ఎగ్జామే మీకు ఈజియెస్ట్ ఎగ్జామ్ లెక్క ఖచ్చితంగా మారుతుంది. సో స్టే కన్సిస్టెంట్, మంచిగా కన్సిస్టెంట్గా ఉండండి, ఈజీగా మీరు గేట్ ఎగ్జామ్ని క్రాక్ చేయవచ్చు. ఇది గేట్ ఎగ్జామ్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి అనే దాని గురించి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో డెఫినెట్లీ అడగండి. ఈ వీడియోలో కంటెంట్ ఉంది అనిపిస్తేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ ఎవరుతున్నారో వాళ్ళకు కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ యువర్ పేషెన్స్.